సంజన గారు చేసిందే చేసి అనవసరంగా గ్రాఫ్ తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు అనిపిస్తుంది. హలో పీపుల్, వెల్కమ్ టు ఎల్కేఆర్ టాక్స్. సంజన గారు ఈ షోకు వచ్చింది తనకు బయట జరిగిన ఇన్సిడెంట్ను అందరికీ ఒక్కొక్కరిగా చెప్పలేను కదా, నేను అలా కాదు, నేను చేయనిది నాపై పెట్టి నన్ను బ్లేమ్ చేస్తారు అని, అందుకే నాకు ఈ షో నేనుగా ఉండి నేనేంటో చూపించాలి అని వచ్చాను అని చెప్పారు. అలాంటప్పుడు ఈవిడ ఇలాంటి దొంగతనాలు వేరే వాళ్ళకి ఇరిటేట్ చేసే పనులు చేస్తుంటే ఇంకా ఆవిడకు క్లీన్ చిట్ ఎక్కడ వస్తుంది? ఆవిడ బిహేవియర్తో ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, మళ్ళీ షో కోసం చేస్తున్నా అంటారు. మీరే చెప్పండి, ఆవిడ బయట కూడా ఇలాగే చేస్తారా? ఇమాన్యుయల్ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలా మాట్లాడతాడా ఆల్రెడీ తనకు బయట తెలిసిన పర్సన్ గురించి అని. ఆ అమ్మాయి మిమ్మల్ని నిజంగానే తనకు క్లోజ్ అనుకుంటుంది, తన వాళ్ళే అనుకుంటుంది, అందుకే లీనియన్స్ తీసుకొని అంటుంది. మీకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది అంటే తనే ఎక్కువ అరిచిన అమ్మాయి మీరు తప్పు చేస్తున్నారో లేదా తప్పుగా ఆలోచిస్తున్నారు అనుకున్నప్పుడు అరిచేస్తే తప్పు వచ్చిందా ఏంటి? ఎలక సంజన గారు జాగ్ వేసి లేపుతున్నారా ఏంటి? ఇమాన్యుయల్, ఇది వెరీ డిసప్పాయింటెడ్. ఈ భరణి గారు ఏంటో ఏ ఎండకు ఆగొడుగు అన్నట్టు ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద అయినా అందరిని పిల్లల్లా చూసుకుంటున్నారు అనుకుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి గుడ్ బుక్స్లో ఉండాలి అనుకుంటున్నారు, వెనక మాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారు అనిపించింది. తనూజ గురించి ఇమాన్యుయల్ అండ్ సంజన గారితో మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ భరణి గారు అలా మాట్లాడటం మీకు కరెక్ట్ అనిపించిందా? తనూజ కూడా అలా అరిచేయడం కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఆ అమ్మాయి నా వాళ్ళే కదా అని బాగా ఓన్ చేసుకుంటుందేమో, అందుకే అలా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ అది గేమ్, అక్కడ అలా ఎవ్వరూ ఉండలేరు. అలాంటి అమ్మాయిలు మన ఫ్యామిలీలో మన చుట్టూ కూడా ఉంటారు. ఎక్కువ ప్రేమను ఇస్తారు, అంతే ఎక్కువ ప్రేమను కోరుకుంటారు. కళ్యాణ్ గేమ్ ప్లాన్ మార్చుకోకపోతే ఈ వీక్ బై బై చెప్పేయచ్చు. నాగా అండ్ షాకిబ్ అంతా చెప్పినా అతనికి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తుంది. తనూజ కూడా కూర్చోబెట్టి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అలాగే ఉన్నాడు అనిపిస్తుంది. దివ్య నిఖిత గట్టి ప్లాన్తోనే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి, హౌస్మేట్స్లో, గేమ్లో, షోలో. లేదంటే సావాస దోషం అన్నట్టు ఈవిడ కూడా వాళ్ళలో ఒక్కరిగా మారిపోతారో చూడాలి. మీరేమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.